చెప్తున్నారు కదా సార్, ప్రతిపక్షంగా విమర్శించే హక్కు ఉంది కానీ స్థాయికి తగ్గి కొన్ని అనవసరం వ్యాఖ్యలు చేయకూడదు అంటున్నారు. మొన్న ఉదాహరణకు తీసుకుంటే రీసెంట్గా బండి సంజయ్ గారు గద్దర్ గురించి చేసిన వ్యాఖ్యలు కావచ్చు, మొన్న మధ్య ఈటెల రాజేంద్ర వెళ్ళి ఏకంగా ఒకరిని కొట్టారు. మరి మీ పార్టీ ఎంపీలు కొంచెం పరిధాటి ప్రవర్తించట్లేదు. చాలా 2 పాయింట్స్ చెప్తా. మీరు గద్దర్ గారి గురించి అన్నారు, అది గద్దర్ గారి గురించి ఇక్కడే మాట్లాడినాడు. ఒక ప్రెస్లో రేవంత్ రెడ్డి గారి కామెంట్కి రియాక్షన్ అది. ముందు రోజు రాష్ట్రాల్లో ఇద్దరికి ఇచ్చారు, కృష్ణమాదిగకి ఇచ్చారు, నాగేశ్వర రెడ్డికి పద్మశ్రీ వచ్చింది. మిగతా రసాల సంగతి మనకు వద్దు. నేను గద్దర్ది పంపించాను, ఈయన పేరు పంపించాను, ఆయన పేరు పంపించిన ఎవరికి ఇవ్వలేదు అన్నాడు రేవంత్ రెడ్డి. ఎందుకు ఇవ్వలేదు అనే దానికి ఆల్ ఇండియా లెవెల్లో ఒక కమిటీ ఉంది, ఎక్స్పర్ట్ కమిటీ ఉంది. పద్మశ్రీని వాళ్ళలాగా లేదు, ఇప్పుడు వాళ్ళలాగా ప్రభుత్వం రికమెండేషన్స్ 2014 కంటే ముందు ప్రభుత్వంలో ఉన్న వ్యక్తుల సిఫారసుల ఆధారంగానే పద్మశ్రీలు ఇచ్చేది. 2014 తర్వాత మోడీ ప్రభుత్వం క్యాబినెట్ సెక్రటరీ చైర్మన్షిప్లో ఒక కమిటీ వేసింది. ఆ కమిటీ వచ్చిన అందరు ఇప్పుడు ఇంట్రెస్టింగ్ ఏంటంటే, మీరు నేను ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు, ఫిజికల్ అప్లికేషన్ లేనే లేదు. ఇక ఆన్లైన్లో అప్లై చేసుకున్నప్పుడు వాళ్ళు స్క్రూటినీ చేస్తారు, స్క్రూటినీ చేసి వాళ్ళు షార్ట్ లిస్ట్ చేస్తారు. షార్ట్ లిస్ట్ చేసినాక మిగతా తతంగం అంతా పూర్తి చేస్తారు. పూర్తి చేసిన తర్వాత అందులోకెళ్ళి మళ్ళీ ఫైనల్ లిస్ట్ తయారు చేస్తారు. ఈ షార్ట్ లిస్ట్ చేస్తున్నప్పుడు అనేక అంశాలు చాలా వాళ్ళ దగ్గర పరిగణలోకి ఉంటాయి కదా. ఒక 20 అంశాలు తీసుకుంటే ఏ అంశాలు ఎందుకు ఇవ్వాలని దానికి కొంత పరిజ్ఞానం ఉంటుంది కదా. దానికి ఇస్తున్నప్పుడు వాళ్ళు కొంత కేటగరైజ్ చేసుకుంటారు కదా. కేటగరైజ్ చేసుకున్నప్పుడు ఒకసారి మిస్ అవుతుంది. నాకు తెలిసినటువంటి హైదరాబాద్ ఒక డాక్టర్ 10 సార్లు పెట్టినాడు, ఇప్పటికి మిస్ అయింది. ఒక డాక్టర్, ఒక తెలిసిన ప్రొఫెసర్ ఒక ఆయన 10 సార్లు పెట్టుకున్నాడు, ఇప్పుడు కూడా మిస్ అయింది. మామూలు ఏం కాదు, వాళ్ళు కూడా ప్రొఫెసర్, వాళ్ళు కూడా బీసీలే, అందరూ అగ్రవర్ణాలేం కాదు. దాని అర్థమైంది. అయితే గద్దర్కి ఎందుకు ఇవ్వాలనే దానికి వాళ్ళకి ఏం పారామీటర్ ఉందో మనకు తెలియదు. అయితే సంజయ్ గారు ఏమన్నారు, ఒక స్థాయి భావజాలంతో ఒక్క ఆర్ఎస్ఎస్ ఎందుకు, ఎంతో మంది మా కార్యకర్తలు చంపినటువంటి పదం ఒకటి. ఈ దేశం ఈ రాజ్యం తుపాకీ గుట్టం ద్వారానే వస్తుంది. కాబట్టి రాజ్యాధికారం మేము తుపాకీ గుట్టం ద్వారా తెచ్చుకుంటాం. రాజ్యాధికారం కోసం రాజ్యానికి వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి ఒక భావజాలం ఉన్న వ్యక్తికి రాష్ట్రం ఇచ్చేటువంటి ఈ ఆనర్స్ ఉంటాయి కదా, ఈ ఆనర్స్ అంటే గౌరవపదం ఇవి ఎట్లు ఇస్తారని ప్రశ్నించారు. అయితే గద్దర్ గారు ఇవ్వడానికి అర్హుడా కాదనేది మేం కాదు నిర్ణయించాల్సింది. అట్లీస్ట్ ఆయన హోమ్ మినిస్టర్ కాబట్టి ఆయన దగ్గర కూడా రిపోర్ట్స్ ఉంటాయి, అది వేరే విషయం. ఆయన హోమ్ మినిస్టర్గా మాట్లాడినటువంటి అంశం అది. ఆయన దగ్గర ఏం రిపోర్ట్ ఉన్నాయో నాకు తెలియదు, ఎవరి విషయం ఏం రిపోర్ట్ ఉందని. చాలామందికి ఐబీ రిపోర్ట్ అడుగుతారు. ఐబీ రిపోర్ట్ అన్నప్పుడు ఐబీ రిపోర్ట్ ఎట్లా ఇస్తుందని నాకు తెలుస్తుందా? ఇప్పుడు ఆ రిపోర్ట్ ఆధారంగా కూడా వాళ్ళు కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. వాళ్ళు వచ్చి నేను ఎంక్వైరీ ఇయ్యారు కదా, నేను ఇంటర్వ్యూ చేసుకొని నేను ఇంటర్వ్యూ చేసుకొని మీకు పద్మశ్రీ ఇవ్వాలని వద్ద డిసైడ్ అయ్యారు. వాళ్ళకు ఉండే ఫీడ్బ్యాక్, వాళ్ళకు ఉండే ఎంక్వైరీ, వాళ్ళకు ఉండేటువంటి వ్యవస్థలో ఎవరు ఎట్లా ఏ పద్ధతిలో వాళ్ళు సమాజంలో వ్యవహరిస్తున్నారని. అంటే గద్దర్కి ఇవ్వలేదని ఒకటి ఉంది. అంటే 12 మెట్ల ఆయన మొగులేయకు ఎవరు రికమెండ్ చేశారు, వచ్చింది కదా. లేకపోతే ఇంకొక యక్షగానం చేసేటువంటి భువనగిరిలో ఆయన ధనవంతుడా, మా పార్టీ కార్యకర్తను పోనీ మళ్ళీ మా పార్టీ కార్యకర్త. నేను అంటుంది ఏంటంటే, ఎవరు రిఫర్ చేశారు, ఎవరు రిఫర్ చేయాలి, ఆయన ఏమంటారు, అలాంటి వ్యక్తికి మేము ఎందుకు ఇస్తాం అనే మాట బండి సంజయ్ గారు అన్నారు. నేను ఎందుకు బండి సంజయ్ గారు అంటే, అలాంటి వ్యక్తి అలాంటి వాడు ఎందుకు ఇవ్వలేదని గద్దర్ని ప్రెస్ వాళ్ళు అడిగారు. అదే రేవంత్ రెడ్డి మా గద్దర్కి ఇవ్వలేదు అన్నప్పుడు ఈ ప్రశ్న వచ్చింది. రేవంత్ రెడ్డి మా గద్దర్కి ఎందుకు ఇవ్వాలని క్వశ్చన్ అడగకుండా, నువ్వు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఈ పద్మశ్రీ అవార్డు ఇచ్చేటువంటి కమిటీ యొక్క వాళ్ళ యొక్క నిర్ణయాన్ని కనుక ఒక ముఖ్యమంత్రిగా, నేను అడుగుతున్న ఒక ముఖ్యమంత్రిగా ఆ నిర్ణయానికి నువ్వు ఒప్పుకుంటుంటే చర్చ లేదు కదా. ఇప్పుడు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది, నువ్వు తీసుకున్న నిర్ణయాన్ని నేను కిందోడు వద్దంటే నువ్వు కరెక్ట్ రియాక్ట్ అవుతావా, ఏం కావా, అంతే కదా. దానికి రియాక్షన్ ఇట్స్ రియాక్షనరీ స్టేట్మెంట్. దానికి వచ్చినటువంటి దానికి రియాక్షనరీ స్టేట్మెంట్. నేను ఏమంటుంటే మిగతా వాళ్ళందరూ కూడా మాట్లాడారు. నేను ఒక సూటి ప్రశ్న, గద్దరు భావజాలంలో అనేక సందర్భాలలో ఇప్పుడు ఈరోజు కూడా మాట్లాడుతున్నాను, నక్సలైట్స్ ఎన్కౌంటర్ గురించి కూడా మాట్లాడుతున్నారు. నక్సలైట్ ఎన్కౌంటర్ అయినప్పుడు ఒకప్పుడు నేను ఇంకా ప్రశ్న అడుగుతుంది, చాలా ఇంట్రెస్టింగ్ ప్రశ్న ఉంటుంది. తెలంగాణ అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నక్సలైట్లతోటి ప్రభుత్వం చర్చించాలి, ఏ ప్రభుత్వంగా చర్చించాలా? ఎవరు పోయినారు చర్చలకు ఎవరు పోయినారు? ముప్పాల లక్ష్మణరావు రాలే, గద్దరు పోయాడు, వరవర్రావు పోయాడు. మరి ఎందుకు పోయినారు? మీకు ఆ భావజాలతో సంబంధం లేకుండా మీరు ఎందుకు పోయినారు? మీరు భావజాలాన్ని గద్దరు మార్చుకున్నాడు, రైట్.
మార్చుకొని జనజీవన స్రవంతిలోకి వచ్చి వచ్చాడు. నేను ఈ భావజాలం ద్వారా అంటే తుపాకీ కొట్టడం ద్వారా రాజ్యాధికారం అనేటువంటిది అది ఒక సాధ్యం కాని పని. ఇప్పుడు ఓటు ద్వారానే రాజ్యాధికారం రావాలని అనుకున్నాడు, మారినాడు, కరెక్ట్ ఉన్నాడు, కరెక్ట్. అయితే ఇవన్నీ కూడా పద్మశ్రీ అవార్డుకు అర్హత ఉన్నాయా లేవనేది నేను డిసైడ్ అయ్యాను. నీ పాత ఎజెండా పద్మశ్రీ అవార్డుకు నిలబడుతుందా నాకు తెలియదు. ఆ కమిటీకి పారామీటర్స్ నిర్ణయించుకుంటారు. అందుకోసం ఆ నిర్ణయం అది ఏముందో నాకు తెలియదు. అంటే అందుకోసం నేను ఏమంటున్నా దీన్ని ఒక కాంట్రవర్సీ చేసే ప్రయత్నం బేసిక్గా ఇప్పుడు గద్దర్ని ఒక పౌరుడుగా ఒక మారిన వ్యక్తిగా మేము కూడా దూషించట్లేదు. మేము కూడా ఒక పౌరుడిగా ఒక సమాజంలో ఒక సిద్ధాంతం కోసం పనిచేసిన వ్యక్తి గౌరవిస్తాం. ఏ సిద్ధాంతం నమ్మిన సిద్ధాంతం కోసం పనిచేసిన ఎందుకు గౌరవించాం? మేము మాకు సిద్ధాంత వైవిధ్యం ఉంది, వైరుధ్యం ఉంది, పోరాటం ఉంది, అన్నీ కరెక్ట్. కానీ గౌరవించేటప్పుడు దానికోసం పనిచేసిన వాళ్ళని గౌరవిస్తారు. ఎవరి నమ్మకం వాళ్ళది, ఎవరి విశ్వాసం వాళ్ళది, ఎవరి సిద్ధాంతం వాళ్ళది. అయితే వాళ్ళ సిద్ధాంతం కొంతమంది వ్యక్తుల మరణానికి కూడా కారణమైంది, పోలీసుల మరణానికి కూడా కారణమైంది, పోలీస్ ఆఫీసర్ల మరణానికి కారణమైంది. కాబట్టి ఆ భావజాలం తప్పు అని ఈరోజు కూడా చెప్పలే ఆయన. ఇంకా స్టేట్మెంట్ ఎక్కడ వస్తుందంటే తుపాకీ గుట్టం ద్వారా రాజ్యాధికారం కష్టమవుతుంది కాబట్టి నేను ఓటు ద్వారానే రాజ్యాధికారం తీసుకోవాలనే ప్రయత్నం చేస్తున్నా అన్నాడు తప్ప మేము తుపాకీ గుట్టం రాజ్యాధికారం కోసం వర్గశత్రు పోరాటంలో వర్గశత్రు నిర్మూలన పేరు మీద వ్యక్తి నిర్మూలన చేసినాం అనేది తప్పు మేము చేసింది అనేటువంటిది ఇప్పటిదాకా నాకు తెలిసి గద్దర్ ఇప్పటిదాకా దాన్ని యాక్సెప్ట్ చేయాలి. అట్లా అయితే మీరు చెప్పినట్టు ఇప్పుడు గుజరాత్లో అల్లర్లు కావచ్చు, లేకపోతే వీటన్నిటి గురించి ఏ రోజు మోడీ గారు వచ్చి ఆ టైంలో తప్పు జరిగిందని ఏ రోజు ఆయన కూడా అనలేదు కదా. గుజరాత్ అల్లర్లు ఏం జరిగినాయి? అప్పుడు గోద్రాలో ఏమైంది? మణిపూర్లో సరే, మణిపూర్ ఉదాహరణ తీసుకుని జరుగుతున్న ట్రెండింగ్ టాపిక్. మణిపూర్లో ఇప్పటికీ అల్లర్లు జరుగుతున్నాయి, మత కలహాలు జరుగుతున్నాయి, కరెక్ట్. కానీ ఏ రోజు సీఎం బయటకు వచ్చి నా వల్ల జరిగిందనో ఆయన వల్ల ఎందుకు జరుగుతుంది? రెండు మతాల దాన్ని అరికట్టలేకపోతేనే అసమర్థత తప్పిస్తే ఆయన వల్ల జరిగింది కాదు. ఇది ఈ కొట్టాటలు గోద్రా సంఘటన జరిగింది మోడీ గారి వల్ల జరిగింది కాదు కదా. రెండు వర్గాల మధ్య పోరాటానికి అరికట్టడంలో విజయం సాధించారా లేదనేటువంటి ఒక ప్రభుత్వానికి ఉన్నటువంటి చర్చ. మీరు 3000 మంది సిక్కులను ఉచ్చకొతకు వస్తున్నప్పుడు ఢిల్లీలో మరి ఎవరి ప్రభుత్వం ఉంటే మీరు ఎప్పుడు ఆ సంఘటన దురదృష్టకరం అన్నాడు మన్మోహన్ సింగ్ ఒక 10 ఏళ్ల తర్వాత. మీరు ఏమన్నారు అప్పుడు? దురదృష్టకరం అన్నారు తప్పిస్తే ఉచ్చకొత జరిగింది తప్పు, దాని వెనకాల ఇంతమంది వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు ఇప్పటిదాకా. అంతేందుకు మీ కాలంలో హైదరాబాద్ నగరంలో 350 మంది ఒక్కరోజు పదవి కోసం ఇక్కడ హిందువులను చంపేశారు కదా, దానికి పేదవాళ్ళని చంపేశారు కదా. ఎప్పుడన్నా మీరు రిపెంట్ చెప్పినారా? 350 మంది హైదరాబాద్ తెచ్చారు. మొత్తం గోద్రా సంఘటన విషయంలో పార్లమెంట్ కూడా చర్చ జరిగింది. వాళ్ళు చెప్పిన లెక్క నేను సూటి సమాధానం చెప్తా. మొత్తం వాళ్ళ హోమ్ మినిస్టర్ కేంద్ర ప్రభుత్వం యొక్క కాంగ్రెస్ యూపీఏ ప్రభుత్వం యొక్క హోమ్ మినిస్టర్ ఏం చెప్పాడు తెలుసా? మొత్తం గోద్రా 2006-05లో పార్లమెంట్లో చెప్పాడు 1050 మంది చనిపోతే అందులో 780 మంది ముస్లింలు, 290 మంది హిందువులు అన్నాడు. మరి హిందువులు ఎట్లా చచ్చిపోయినారు? 2/3 అట్లీస్ట్ 40-60 చనిపోయినారు. ఎట్లా చనిపోయినారు? 40-60 30-70 అనుకోండి. ఎట్లా చనిపోయినారు? మరి అదెందుకు గతంలో ఉత్తరప్రదేశ్లో కూడా మురాదాబాద్లో అలీగఢ్లో జరిగిన మత కలహాలకు ఎవరి బాధ్యులు? ప్రభుత్వం బాధ్యతనా, వ్యక్తి బాధ్యతనా? బాధ్యత ఎక్కడ? ఎవరిది బాధ్యత? ఇక్కడ సమస్య ఎక్కడ వస్తుందంటే ఈ భావజాలంతో జరిగినటువంటి పోరాటంను అది తప్పు, ఆ పోరాటం వల్ల తప్పు జరిగితే ఆ పోరాటం అసలు పరిష్కారం కాదు. అవన్నీ తప్పులు నేను చేస్తున్నానని అనగలిగితే మానసికంగా కరెక్ట్.